అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం రాజకీయ నాయకులకు అలవాటే. కొందరైతే ఎలాంటి పరిస్థితినైనా తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తారు. తద్వారా కోట్ల సొమ్మును తమ ఖాతాలకు మళ్లిస్తారు. ఆ తరహా నేతలు శాసనసభ్యులకు సన్నిహితంగా మెలుగుతూ తమ పనులు కానిచ్చేస్తూ ఉంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తోన్న ఓ నియోజకవర్గంలో ఇదే జరుగుతోంది. జగన్ పాలనలో వైసీపీ నేతల అవినీతిపై దండెత్తిన కొందరు నేతలు కూటమి అధికారంలోకి వచ్చాక అక్రమార్జన కోసం అదే దారిని ఎంచుకోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. అక్కడ షాడో ఎమ్మెల్యే పాలన సాగుతోందా? ఆ నేత చెప్పిందే శాసనం అన్నట్లుగా జరుగుతోందా? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యే? షాడో పాలన సాగుతున్న కూటమిలోని మిగిలిన పార్టీలు మిన్నకుండిపోతున్నాయా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఏపీలోని కొన్ని నియోజకవర్గాల్లో షాడో ఎమ్మెల్యేలు పెరిగిపోయారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తెర వెనుక ఉండి అసలు ఎమ్మెల్యే కంటే షాడోలే పెత్తనం చేస్తూ చక్రం తిప్పుతున్నారని వినిపిస్తోంది. శాసనసభ్యుల అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థలను శాసిస్తున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. జనసేవకుడిని అని చెప్పుకునే ప్రజాప్రతినిధి తన అధికారాన్ని కీలక అనుచరులకు అప్పగిస్తే అక్కడ రాజ్యాంగం కాదు, షాడోల రాజ్యం నడుస్తుంది. అసలు ఎమ్మెల్యేను మించిన అధికారం, ఆఫీసర్లను శాసించే దర్పం షాడో శాసనసభ్యుల లక్షణం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గం రాజకీయం ఎప్పుడూ వాడివేడిగానే ఉంటుంది. కొన్నేళ్లుగా ఇక్కడ ఏ పార్టీ 2 సార్లు వరుసగా గెలిచిన దాఖలాలు లేవు. 2004 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే కాంగ్రెస్, ప్రజారాజ్యం, బీజేపీ, వైసీపీ, జనసేన విజయం సాధించాయి. అటువంటి నియోజకవర్గంలో నాయకుల అవినీతి, అక్రమార్జన తక్కువేమీ కాదు. ముఖ్యంగా వైసీపీ హయాంలో లెక్కలేనంత కరప్షన్ జరిగింది అంటారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణం, అక్రమ లేఅవుట్లు, మట్టి తవ్వకాలు ఇలా చాలానే జరిగాయి అన్న ఆరోపణలున్నాయి. వైసీపీ హయాంలో మున్సిపాలిటీలో ప్రతి పనికి ఒక రేటు ఉండేది అన్న అభియోగాలు లేకపోలేదు. అప్పటి అధికార పార్టీపై అప్పటి విపక్ష టీడీపీ, జనసేన గట్టిగానే పోరాడాయి. కానీ అవినీతి ఆగలేదు. అధికారులు వైసీపీ నేతలకే వంత పాడారు. దీంతో తమ ప్రభుత్వం వస్తే వైసీపీ అవినీతిని బయటపెట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని టీడీపీ, జనసేన హెచ్చరించిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. గత ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నుంచి గెలిచిన జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు కొందరు నేతలు దగ్గరయ్యారు. ఒకప్పుడు వైసీపీలో చక్రం తిప్పిన వారు సైతం పార్టీని వీడి జనసేన సానుభూతి పరులుగా ముద్ర వేయించుకున్నారు. ఇదే సమయంలో టీడీపీ సానుభూతి పరులమని ప్రచారం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో ఓ నేత శాసనసభ్యుడికి సన్నిహితంగా ఉంటూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు అన్న ఆరోపణలున్నాయి. ఇటీవల అది కాస్త శృతి మించింది అన్న ప్రచారం జరుగుతోంది. సదరు నేత ఏకంగా షాడో ఎమ్మెల్యేగా అవతారమెత్తి చక్రం తిప్పుతున్నారు అని వినిపిస్తోంది. షాడో కుమారుడు, బంధువులు అవినీతి పర్వానికి తెర తీశారు అన్న ఆరోపణలున్నాయి. వీరికో జర్నలిస్టు తోడవడంతో మున్సిపాలిటీని తమ గుప్పెట్లో పెట్టుకుని చెలరేగిపోతున్నారు అన్న చర్చ సాగుతోంది. ఒకప్పుడు టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ఆందోళన చేసిన నేత కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేటు ఫిరాయించి స్కామ్ ని నీరుగార్చే పనిలో ఉన్నారు అన్న ప్రచారం జరుగుతోంది. అప్పటి టీడీఆర్ బాండ్ల లబ్ధిదారుల నుంచి కొంత మొత్తం వసూలు చేశారు అన్న ఆరోపణలున్నాయి. పనుల కోసం వచ్చిన వారిని మున్సిపల్ అధికారులు సైతం ఆ నేతను కలవమని చెబుతున్నారని జనం నోట వినిపిస్తోంది. దీనిని పరిశీలిస్తే మున్సిపల్ అధికారుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మట్టి మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోతోందని అంటారు. ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉంటే ఓ నేత కనుసన్నల్లోనే ఇదంతా సాగుతోందని వినిపిస్తోంది. ఇక రేషన్ బియ్యం మాఫియా తక్కువేమీ కాదు. నిత్యం లారీల్లో మండపేట, కాకినాడ తరలిస్తున్నారని సమాచారం. రేషన్ డీలర్లు సంఘం నేతలు మాఫియాకు అండగా ఉంటోంది అన్న ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు తెలిసినా ఏమీ అనలేని పరిస్థితి. ఆ నేత ఎమ్మెల్యేని మభ్యపెడుతున్నారు అని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అవినీతి విషయంలో టీడీపీ నాయకులు మిన్నకుండిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని అంటారు. ఆ నేత అక్రమాలను బయటపెడితే కూటమి ప్రభుత్వం పరువు పోతోందని కామ్గా ఉంటున్నారు అన్న చర్చ జరుగుతోంది. తాడేపల్లిగూడెం షాడో ఎమ్మెల్యే తన బంధుమిత్రులతో అవినీతి చేయిస్తున్నారు అన్న ఆరోపణల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.